ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగానే సాగింది. కాకపోతే బెంగుళూరు జట్టు గెలుస్తుందని చాలామంది క్రికెట్ విశ్లేషకులు ముందుగానే జోస్యం చెప్పేశారు. ఇక బెంగుళూరు జట్టు గుజరాత్‌ని ఏకంగా 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముఖ్యంగా ఆ జట్టు కీలకమైన ఆటగాడు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ దుమ్ము రేగొట్టాడు. 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మధ్యలో గాయాలు ఎక్కువగా తనని ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడా కూడా వణకలేదు, తొణకలేదు. అయితే గతంలో బెంగుళూరు జట్టు గెలవటం అందరూ కూడా లక్ అనుకున్నారు. అయితే సెంటిమెంట్ అనుకున్నారు. కానీ ఈసారి కేవలం టాలెంట్‌తో మాత్రమే వాళ్ళు గెలిచారు అంటూ చాలామంది చూస్తున్న ఆడియన్స్ అంటున్నారు. దీనిపైన భారత జట్టు దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. మొదటగా ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజంగా అద్భుతమైన గెలుపుని బెంగుళూరు జట్టు సాధించింది. విరాట్ కోహ్లీకి ఏదైనా సరే తన టాలెంట్‌ని చూపించాలి అంటే ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిని ఎంచుకుని తన ఒక కెరియర్‌ని ముందుకు తీసుకువెళ్తాడు. ఇక తన కెరియర్‌లోనే ఇంకా ఫైనల్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. అన్నిటిని తిరగరాశాడు. యూ ఆర్ గ్రేట్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఇంత అద్భుతమైన మ్యాచ్‌ని చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదని అన్నాడు. అంతేకాకుండా బెంగుళూరు జట్టు 2 సార్లు వరుసగా గెలవటం అనేది నిజంగా అభినందనీయమని, ఇక స్పోర్ట్స్‌లో ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయని, సమా వాటికి సమాధానం ఏంటి అంటే మనలో వచ్చే మార్పులేనని, ఒకసారి గెలిస్తే అయిపోయినట్టు కాదు, గెలుస్తూనే ఉండాలి, ఆ గెలుపుని నిలబెట్టుకోవాలి. నాకు తెలిసి బెంగుళూరు జట్టు ఆ ఒక ఛాలెంజ్‌ని అయితే మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంది. కంగ్రాచ్యులేషన్స్ కోహ్లీ, కంగ్రాచ్యులేషన్స్ ఆర్‌సీబీ. ముఖ్యంగా ఆల్ రౌండ్ షో చేశారు మీరు జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత శిఖర్ ధవన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్‌ని గెలవటం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా రజిత్ పటిదార్ ఈసారి ఎంఎస్ ధోని, అలాగే ఆహ్, రోహిత్ శర్మ ఇలాంటి దిగ్గజాల క్లబ్‌లో చేరిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్. అంతేకాకుండా భువీ అయితే ఈసారి ఎంతో గొప్పగా తన జట్టుని బౌలింగ్‌లో రాణించాడు. ఇంతకు మించి బెంగుళూరు జట్టు గురించి నేనేం చెప్పాలి? ఆల్ రౌండ్ షో అదిరిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, గతంలో చాలామంది బెంగుళూరు జట్టు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 18వ సీజన్‌లో గెలిచినప్పుడు చాలా రకాల మాటలు అన్నారు. నిజానికి అవి అనకూడని మాటలే. కానీ ఈసారి 19వ సీజన్‌లో కూడా వరుసగా గెలిచి చూపించి, ఇది సెంటిమెంట్ కాదు, ఆయింట్‌మెంట్ కాదు, లక్ కాదు, అంతకు మించి హార్డ్ వర్క్ అంటూ వాళ్ళు నిరూపించారు. వాళ్ళందరికీ కూడా నా కుడోస్ అంటూ చెప్పుకొచ్చాడు సెహ్వాగ్. ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ మరొక్కసారి తన ఆట ఏంటో నిరూపించాడు. గతంలో చూసుకున్నట్టయితే ఎన్నో సందర్భాలలో తన ఆట బాలేదని చాలామంది చాలా రకాలుగా తనని రిటైర్ అయిపోమని, ఇంట్లో కూర్చోమని చెప్పారు. అంతెందుకు నేను కూడా అన్నాను. కానీ నా మాటల్ని కూడా తను తిప్పికొట్టాడు. తన ఫిట్‌నెస్‌తో, తన నిరంతర కృషితో, తన గేమ్‌తో, తనకున్న అత్యద్భుతమైన యాటిట్యూడ్‌తో తను ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్‌సీబీ, స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ టు కోహ్లీ అంటూ చెప్పుకొచ్చాడు.